హలో, వెరీ గుడ్ ఈవినింగ్. నా పేరు సాల్మన్ రాజ్. సో కంపెనీ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. సో చిన్న స్టోరీ 1 minute 2 minutes. సో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒక మూట నెత్తిన పెట్టుకొని సో ఒక దారిలో వెళ్తున్నాడు అనమాట. సో అక్కడి నుంచి ఒక ఎడ్ల బండి, సో మీకు అర్థమయ్యేట్టు చెప్తున్నాను, ఒక ఎడ్ల బండి వస్తుందన్నమాట. సో ఆ ఎడ్ల బండి మీద ఉన్న వ్యక్తి ఆ మూట తన వ్యక్తిని చూస్తున్నాడు. అదేంటి ఈయన ఏజ్లో ఉన్నాడు, ఇంత బరువు మోసుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పి ఆ వ్యక్తిని ఆపి, ఎక్స్క్యూజ్ మీ, ఆ వ్యక్తిని ఆపి, ఆ మూట ఇస్తున్నావు కదా, నేను నీకు లిఫ్ట్ ఇస్తాను, దయచేసి నా ఎడ్ల బండి మీద కూర్చోండి అని అన్నాడు. సో మేము హెల్ప్ చేయాలి కాబట్టి చేశారు. సో అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ మూట ఎత్తుకొని ఆ ఎడ్ల బండి మీద కూర్చోవాలి కదా. సో ఆయన ఏం చేస్తున్నాడంటే తను కూర్చొని కూడా ఆ మూట ఎత్తుకున్నాడు. మీకు అర్థమైందా? అతనికి లిఫ్ట్ ఇచ్చారు, ఏది బరువు ఉండాలి, కానీ ఇదే ఏం చేస్తున్నారంటే ఎడ్ల బండి ఎత్తుకున్నా కూడా కూర్చొని మూట ఎత్తుకున్నాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇక్కడ మిమ్మల్ని చాలా మంది ఇన్వైట్ చేశారు. చాలా ఫినాన్షియల్గా మీరు ఉన్నప్పుడు, చాలా ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు, ఆర్థికంగా మీరు చాలా బాధపడుతున్నప్పుడు, శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ పిలిచినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే సేమ్ అదే ఆలోచనతో అదే మూట పెట్టుకొని ఈ కంపెనీకి వచ్చి ఆలోచిస్తున్నారు. మీరు వచ్చింది ఒక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ అని గుర్తు పెట్టుకోండి. మీకు ఎవరు కూడా లీగల్ గా రిజిస్ట్రేషన్ పరంగా కమిషన్ గా ఇంత క్లియర్ గా ఎక్కడ లేదు. సో దయచేసి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వారికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో అందరికీ స్టోరీ అర్థమయ్యాయండి. సో మిమ్మల్ని తెలిసిన మీరు ఇన్వైట్ చేసిన వారికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తూ మీకు ఇచ్చిన ఒక పని ఎప్పుడు కూడా తీసుకుంటారు. మీరు ఒకసారి మీ సిద్ధి వినాయక ఎంటర్ తర్వాత మీ ఆలోచనలు, మీ ఫినాన్షియల్ అన్నీ మర్చిపోయి ఒక మీ లీడర్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క గోల్కి రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ స్టోరీ ఒక్కటి చాలు మీకు అర్థం కావడానికి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేనేజర్ అందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అనండి. అనువైన స్థలం, అందమైన గృహం, ప్రశాంతమైన జీవితం మా స్వప్నం, మా లక్ష్యం.